నిజంగా అద్భుతమైన శ్లోకంతో పూర్తి చేశారు. సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అన్నారు. ఆ వెడుతున్నవారు ఎలా ఉన్నారు అంటే సవేగవాన్ వేగ సమాహితాత్మ, అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు, మనోజమం మరుతతుల్య వేగం, అంతటి వేగం కలిగిన వారు, తన వేగము గురించి తనకి ఒక అవగాహన కలిగినటువంటి వారు. మహోత్సాహం అని సగరపుత్రులకి ఎటువంటి ఉత్సాహం ఉందో అటువంటి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి కాడు. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత అంటారు కిష్కింధకాండలో సుగ్రీవుడు హనుమను ఉద్దేశించి. అంత వేగంతో వెళ్ళినప్పటికీ కూడా దేశకాలాదులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని తన వేగాన్ని అదుపు చేసుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు. కాబట్టి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత, పరవీరులు ఎంతటి గొప్పవాళ్ళైనా సరే ఆయుధం లేకుండా తన యొక్క ముష్టి ఘాతముల చేత, మోకాళ్ల చేత, వక్షస్థలం చేత, గోళ్ల చేత, పిడికిటి పోట్ల చేత, రాళ్ల చేత, చెట్ల చేత చంపగలిగినటువంటి మహానుభావుడు. హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ. మనస్సమాధాయ మహానుభావు, ఒక కార్యాన్ని సాధించడానికి, ఒక కార్యాన్ని సాధించలేకపోవడానికి రెండిటికీ మధ్యలో వ్యత్యాసము ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనసుకి ఉండేటటువంటి జవము, మనసుకి ఉండేటటువంటి ధృతి. మనసు శక్తివంతమయ్యుంటే వాడు శరీరం బలహీనంగా ఉన్నా కార్యాన్ని సాధించగలడు. శరీరము ఎంత శక్తితో ఉన్నా మనసు బలహీనపడిపోయినటువంటి వ్యక్తి దేన్ని సాధించలేడు, భయవిహ్వలుడైపోతాడు. హనుమ ఎంతటి మనోజవం కలిగినటువంటి వారు, ఎంత మనోబలం కలిగినటువంటి వారు అంటే ఇన్ని లక్షల మంది వానరులు 100 యోజనముల సముద్రాన్ని దాటడం అనేటటువంటి సంకల్పం కూడా చెయ్యలేక భయపడి కింద ఉండిపోతే నేను దాటుతానని సంకల్పం చెయ్యడం కాదు, అన్ని లోకములను భయపెట్టగలిగినటువంటి మహావీరుడైనటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచనలంకలోకి తాను ఒక్కడే ప్రవేశించి లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి సీతమ్మకి ఊరట కల్పించి నేను వెనక్కి వస్తానని నిర్ణయం చేసుకుని వెళ్ళగలగడానికి ఆయన సంతోషంతో ధైర్యంతో ఉండడం కాదు, మానసికంగా వెళ్ళిపోయారట లంకాపట్టణానికి. అంటే ఇక శరీరం వెళ్ళాలంతే. అంటే మనసు అంత సంతోషంతో, అంత ధైర్యంతో ఎవడికున్నదో వాడే కార్యమును సాధించగలడు. అందుకని జగామలంకాం మనసా మనస్వీ. సుందరకాండ ఎందుకు వింటారు అంటే హనుమ ఒక్కరికే ఒక శక్తి, మళ్ళీ పరదేవతకి ఆ శక్తి ఉంటుంది. శంకరులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందు శృతిజరి దరిద్రాణం చింతామణి గుణిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రామురవిపు వరాహస్య భవతి అంటారు. జడత్వంతో ఉన్న వాళ్ళ యందు ప్రతిస్పందన శక్తిని కల్పిస్తుంది అమ్మవారు. చైతన్యస్తబక మకరంద శృతిజరిగా మారుస్తుంది. జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు హనుమ. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్పటుత్వంచ హనుమ స్మరణాత్ భవేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత జడత్వం పోతుంది. జడత్వము అంటే ప్రతిస్పందన శక్తి కోల్పోవడం. ఒక రాయి దగ్గరికి వెళ్ళి నేను కాలుతో తన్నాను అనుకోండి, రాయి కూడా లేచి నన్ను కొట్టిందనుకోండి, ఎవరూ రాయి జోలికి వెళ్ళలేడు. కానీ రాయి ప్రతిస్పందించదు. అలా తనకి తెలియకపోవడం తప్పు కాదు, ఒకడు చెప్పినా వినకపోవడం, బుద్ధి మారకపోవడం, అది జడత్వం. అటువంటి జడత్వం నుంచి విడుదల చేసి చైతన్యం పొందేటట్టుగా చెయ్యగలిగినటువంటి మహానుభావుడు హనుమ. అటువంటి వారు జగామలంకాం మనసా మనస్వీ. అందుకే హనుమ యొక్క వైభవాన్ని సుందరకాండలో విన్నంత మాత్రం చేత జడత్వం నశించిపోతుంది. అసలు జాతికి పట్టిన జడత్వం పోవాలి అంటే సంస్కృతి మీద దాడి జరుగుతున్నా, ఆఖరికి దేశ వైభవం మీద దాడి జరుగుతున్నా ఏమీ పట్టనట్టు చూస్తూ ఊరుకునేటటువంటి స్థితి నుంచి, ఆ మహానిద్ర నుంచి మేల్కొనాలి అంటే హనుమ యొక్క వైభవంతో కూడుకున్న సుందరకాండ దశ దిశల వినిపింపబడాలి. అటువంటి సుందరకాండ కనుక జగామలంకాం మనసా మనస్వీ, మనసుతోటే లంకాపట్టణాన్ని చేరిపోయారు అన్నారు. సుందరకాండ ప్రారంభం అయ్యేటప్పటికీ, తెర తీసేటప్పటికీ అదిగో అలా నిలబడినటువంటి హనుమతో ప్రారంభం చేశారు మహర్షి. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి అని మొదలుపెట్టారు. తతో రావణనీతాయ, రావణ అన్న మాటలో మధ్యలో ఉన్న వా అన్న అక్షరం గాయత్రీ మహామంత్రంలో 12వ అక్షరం. ఆ మంత్రంలో ఉన్న ప్రతి అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24 అక్షరాలకి 24,000 శ్లోకాలతో గాయత్రీ మహామంత్ర వ్యాఖ్యానంగా వచ్చినటువంటి వేదోపబృంహణమైనటువంటి ఆదికావ్యం శ్రీరామాయణం. కాబట్టి 12వ బీజాక్షరమైనటువంటి వకారము మొట్టమొదటి శ్లోకంలో ప్రయోగింపబడింది. తత్ అన్న శబ్దంతో ప్రారంభమై తత్ అన్న శబ్దంతో సుందరకాండ పూర్తయిపోతుంది. తతో మయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత శ్లోకంతో పూర్తయింది. సుందరకాండ వింటే ఏమొస్తుంది అంటే మనశ్శాంతి కలుగుతుంది. అందుకే జగామ శాంతిం మమ మైథిలాత్మజ. తత్ పరబ్రహ్మవాచకం.
తత్ ఎక్కడ, అందుకే తత్వమసి మహావాక్యంలో తత్ త్వం అసి, అది నీవయ్యున్నావు. అటువంటి తత్ అనేటటువంటి మంగళప్రదమైన శబ్దంతో సుందరకాండ ప్రారంభమైంది. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. రావణ ఈ శబ్దాన్ని మహర్షి ప్రయత్నపూర్వక ప్రయోగం. రావణ అన్న పేరు ఆయనకి పుట్టినప్పుడు నామకరణంలో వచ్చింది కాదు. ఒకానొకప్పుడు కైలాస పర్వతాన్నంతటినీ కూడా కదిపేశాడు. పార్వతీ పరమేశ్వర దర్శనార్థి అయి వెళ్ళాడు పుష్పక విమానంలో. పుష్పకం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు, తాండవం చేస్తున్నారన్నారు. అయితే నేను దర్శనం చేయాలని పుష్పక విమానాన్ని కిందకి దింపి లోపలికెడతానన్నాడు. అక్కడే ఉన్నారు నందీశ్వరుడు మహానుభావుడు. వెళ్ళడానికి వీల్లేదు, లోపల ప్రదోష వేళలో జరిగేటటువంటి తాండవం జరుగుతోందన్నారు. నేను వెళ్ళవలసిందే, నువ్వెవరి అడ్డగించడానికని కైలాస పర్వతం కింద తన 20 చేతులుంచి కదిపాడు. కదిపితే పరమశివుడు ఆగ్రహించింది, ఎవడురా కైలాసాన్ని కదుపుతున్నవాడని తన కాలి బొటన వేలితో నొక్కాడు. ఆ 20 చేతులు పర్వతం కింద ఉండిపోతే ఆ బాధతో పెద్ద పెద్ద అరుపులు అరిచాడు. వాడి అరుపులకి లోకాలన్నీ భయం పొంది అంత పెద్ద అరుపులు అరిచాడు. అరిస్తే కాలి బొటనవేలు పైకెత్తి ఎంత రవం చేశావురా అని రావణ అని పిలిచాడు. లోకాలన్నీ ఏడిచేటట్టు, లోకాలన్నీ అరిచేటట్టు ప్రవర్తించగలిగినటువంటి వాడు. అంతటి భయకారకుడు. సామాన్యమైనటువంటి భయాన్ని పొందించడు. రావణాసురుడు భయం పొందించడం అంటే ఎలా ఉంటుందో ఉత్తరాఖండలో చెప్తారు మహర్షి. ఒకానొకప్పుడు దిక్పాలురు దేవతలు సమావేశమయ్యారు ఒకచోట. రావణాసురుడు వస్తున్నాడు. రావణాసురుడిని చూసి దేవతలు భయపడిపోయి అక్కడ ఏవి దొరికితే వాటిలోకి ప్రవేశించి వెళ్ళిపోయారు. ఏ జంతువు, ఏ పక్షి, ఏ భూతం దొరికితే అందులో ప్రవేశించి వెళ్ళిపోయారు కనపడకుండా. కనపడితే ఎక్కడ దేహశుద్ధి చేస్తాడో అన్న భయంతో. ఒక్క యమధర్మరాజు గారు మాత్రం నిలబడిపోయాడు. పాపం ఆయనకి ఎందులోకి ప్రవేశించడానికి ఏమీ దొరకలేదు. ఆయన వెనక్కి తిరిగి చూసేటప్పటికి వచ్చేస్తున్నాడు రావణాసురుడు. ఆయన భయం చెంది ఏం తీయాలో తెలియక చూస్తే చెట్టు మీద కాకి కనపడింది. గబగబా కాకిలో ప్రవేశించి ఎగిరిపోయాడు. ఎగిరిపోయి వరం ఇచ్చాడు కాకికి, రావణాసురుడి బారి నుండి నన్ను కాపాడావు కనుక ఇకపైన ఎప్పుడైనా పితృపిండాలు పెడితే నువ్వు ముట్టుకుంటే ఆ పితృదేవతలకి అందుతాయి, కాబట్టి నీకు ఈ వరం ఇస్తున్నానన్నాడు. కాకి పితృపిండం ముట్టుకుంటే పితృదేవతలకు అందుతాయన్న మాట రావడానికి కారణం రావణాసురుని చేత భయపడినటువంటి యమధర్మరాజు గారు ఇచ్చినటువంటి వరం. లోకాలన్నీ ఆయన పేరు చెప్తే భయపడతాయి, ఆయన రావణాసురుడి పేరు చెప్తే భయపడ్డాడు. అంతగా లోకాల్ని భయపెట్టగలిగినటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచనలంకలోనికి ఒక్కడే వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు మహానుభావుడు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. రావణాసురుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి శత్రుమర్దనుడైనటువంటి హనుమ, చారణులంటే దేవగాయకులు, వాళ్ళు ఎప్పుడు భూలోకానికి మంగళవార్తలు అందజేస్తూ ఉంటారు. ఆ శుభవార్తలు చెప్పేటటువంటి చారణులు తిరిగేటటువంటి ప్రాంతము ఏది ఉందో ఆ ప్రాంతంలో, ఆ భాగంలో ఎగరడానికి సిద్ధపడినటువంటి వారై మహేంద్రగిరి మీద నిలబడ్డారనేటటువంటి శ్లోకంతో సుందరకాండ ప్రారంభం. శత్రుకర్షణ అంటారు. శత్రుకర్షణకి అంతకుముందు కిష్కింధకాండలో హనుమ ఎంతమంది రాక్షసుల్ని చంపారన్న విశేషాలు ఏమీ మహర్షి చెప్పలేదు. సీతమ్మ తల్లి దర్శనం ఉపాసనకాండగా ఆలోచించినప్పుడు ఆత్మ అనుభవంలోకి రావడం. అందుకే ఒక యోగి యొక్క వైభవాన్ని అంతఃశత్రువులను దునుమాడి అంతఃశత్రువులను అణిచినటువంటి విశేషాలు చెప్పినటువంటి కాండ కాబట్టి ఉపాసనకాండ అయింది. కాదు లంకాపట్టణంలోకి ప్రవేశించిన తరువాత ఆయన చేతిలో ఓడిపోనివాడు, ఆయన చేత అవమానింపబడనివాడు లేడు, ఆయనని ఎదిరించి నిలబడగలిగినటువంటి వాడు లేడు. అటువంటి శత్రుకర్షణుడైన వాడు బయలుదేరుతున్నాడు కనుక ఆ హనుమ యొక్క వైభవాన్ని ఆ శ్లోకంలో ఆవిష్కరించారు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఇయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఇయేష సంకల్పం చేశారన్నారు. అన్నిటికన్నా గొప్పది ఇది అంటే సంకల్పమే. లోకంలో మర్యాదతో కూడుకున్నటువంటి మాట ఒకటి ఉంటుంది. ఒకడు ఉత్తముడా దుర్మార్గుడా అన్నది నిర్ణయం చేయడానికి మొట్టమొదట దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే ఆయన సంకల్పముల చేత నిర్ణయింపబడుతుంది. సంకల్పములు ఎక్కడి నుంచి వస్తాయి? మనసులోంచి వస్తాయి. మనసులోంచి వచ్చేటటువంటి సంకల్పములన్నీ ఉత్తమమైన సంకల్పములు అయినప్పుడు ఒకటో రెండో అయినా ఆచరిస్తాడు. ఒకవేళ తాను ఆచరించలేకపోయినా ఇతరుల యొక్క అశాంతికి మాత్రం తాను కారకుడు కాడు, ఇతరుల యొక్క శాంతికి కారకుడు అవుతాడు. అసలు ఒక మంచి పని చెయ్యాలనేటటువంటి సంకల్పం చెయ్యగానే మొట్టమొదట మనిషిలోంచి పైకి లేచేది ఏది అంటే దీని వలన నాకేం కలిసి వస్తుంది అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనకి అక్కర్లేని పనులు ఏమిటి వస్తుంది దీనివల్ల? వెంటనే ఓ ప్రత్యామ్నాయం, ఇంటి దగ్గర కూర్చుని జపం చేసుకుంటే చాలదా, ఎందుకు వచ్చింది అల్లరి మనకంతా అనిపిస్తుంది. కానీ కాదని లోకహితం కోసం, రామకార్యం కోసం, వానరహితం కోసం, అందులో తనకి ఏ ప్రయోజనం లేకపోయినా నిస్వార్థంగా బయలుదేరుతున్నారే, అది ఆయన గొప్పతనం. ఈ లోకంలో మీకు ఇద్దరు కనపడతారు. అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళ శక్తిని మీరు లెక్క పెట్టలేరు. అంతటి శక్తివంతులై తమ జీవితం మొత్తం మీద తమ కొరకు అని తాము ఒక్క పని చేసుకోనటువంటి వారు, ఎప్పుడూ ఇతరులకే మంగళాలు చేసేవాళ్ళు ఇద్దరు కనపడతారు. ఒకరు హనుమ, ఒకరు శంకర భగవత్పాదులు.
హనుమ ఎంతటి శక్తివంతులో, కానీ ఆయన జీవితంలో నా కొరకు నేను ఈ పని చేసుకున్నానన్న పని ఒక్కటి మీకు కనపడదు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా లోకహితం కోసమే చేస్తారు. అటువంటి మహానుభావుడు ఈయేషా సంకల్పం చేశారు సీతాదర్శనం చేస్తానని. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు శంకరులు భజగోవిందంలో. ఈ శరీరంతో రావడమే గొప్ప, మనుష్య శరీరంతో. ఈ మనుష్య శరీరంతో వచ్చినటువంటి వాడెవరున్నాడో వాడొక్కడే భగవత్కథాశ్రవణం చెయ్యగలడు, శాస్త్రాన్ని అర్థం చేసుకోగలడు, పుణ్యకర్మాచరణం చెయ్యగలడు. పుణ్యకర్మాచరణము చేత చిత్తశుద్ధి పొందినటువంటి కారణము చేత జ్ఞానమును పొంది మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని చేరగలడు. ఈ ఉపాధి లేని కారణం చేత మిగిలిన ప్రాణులు కనీసం రామా అన్న మాట కూడా మాట్లాడలేవు. స్వరపేటిక ఉండి భగవన్నామం పలకగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. కానీ ఆ మనుష్యుడు భగవన్మార్గంలో ప్రయాణం చెయ్యాలి అంటే పెట్టవలసిన పెట్టుబడి మళ్ళీ శరీరమే. ఈ శరీరం ఖేదపడితే తప్ప భగవత్కార్యంలో నిలబడడం సాధ్యం కాదు. నేను ఇప్పుడు సుందరకాండ చెప్పాలి అంటే ఈ శరీరం కొంత ఖేదపడవలసి ఉంటుంది. నేను ఒక ఉపవాసం చెయ్యాలి అంటే శరీరం ఖేదపడాలి. నేను శారదానవరాత్రులు చెయ్యాలి అంటే ఈ శరీరం ఖేదపడాలి. ఒక వ్యాపారస్తుడు తన దగ్గర ఉన్నటువంటి సొమ్ముని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే తప్ప లాభం ఎలా రాదో, అలా ఈశ్వరుడిచ్చిన శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తే తప్ప అసలు ఉన్నతగతులు చేరలేడు. కానీ లోపల ఉన్న మనసు ఎప్పుడూ భగవత్కార్యంలో శరీరం కష్టపడడాన్ని అంగీకరించదు, వెంటనే తిరస్కరిస్తున్నా. ఎందుకు దీనికన్నా ఇది చేస్తే చాలదా అంటుంది. అఘాయిత్య పాండిత్యం అని లోకంలో ఒక మాట ఉంటుంది. ఏమయ్యా ఎప్పుడు పూజ చేసుకోమే, సంధ్యావందనం చేయమే అన్నారు అనుకోండి, ఎందుకంటే మనసులో ఉంటే చాలదా అంటాడు. మనసులో ఉంటే చాలదా అంటున్నావుగా, మరి నీ కొడుకు హైదరాబాద్లో ఉంటే మామిడి పళ్ళ బొట్ట ఎందుకు పంపించావు? మనసులో ఉంటే చాలదా ప్రేమ? నీ కొడుక్కి బట్టలు ఎందుకు కొన్నావు? నీ కొడుక్కి పెళ్ళి ఎందుకు చేస్తున్నావు? నీ కొడుక్కి ఇల్లు ఎందుకు కొనిపెట్టావు? మనసులో ఉంటే చాలదా ప్రేమ? నీ కొడుకు విషయంలోకి వచ్చేటప్పటికే మనసులో ఉంటే సరిపోదు, చేసి చూపిస్తావా? ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికే మనసులో ఉంటే చాలు, పైకి ఏం చెయ్యక్కర్లేదా? ఉన్నది నిజమైతే చేయకుండా ఉండడం సాధ్యం కాదు. నీ మనసులో దయ ఉన్నది నిజమైతే రహదారి పక్కన నిలబడి పరమదైన్యంగా ఉన్నటువంటి ఒక పసిపిల్లని చూసి రొట్టె ముక్క కొనిపెట్టి ఇవ్వకుండా వెళ్ళగలవా? మనసులో దయ ఉంటే చాలదా అండి అంటే అవతల వారికి ఉపకారం కలుగుతుందా? ఈయేషా సంస్కార వైభవంతో సంకల్పం కలగడం గొప్ప. దాని వలన తనకి ఇది కావాలన్న కోరిక లేకుండా రామహితం కోసం వానరహితం కోసం నేను ఇలా బయలుదేరుతానని సంకల్పం చేశారే, అది హనుమ యొక్క గొప్ప. అటువంటి మహానుభావుడి కథ చెప్పుకున్నంత మాత్రం చేత సమస్త భూతములు శాంతి పొందుతాయి. కాబట్టి ఈయేషా అందరూ సంసారమునందు పరిభ్రమిస్తుంటే సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి అంటారు శంకరులు శివానందలహరిలో. సంసార భ్రమణ పరితాపమును అందరూ పొందుతుంటే కాదు కాదు నాకు ఈ సుఖాలక్కర్లేదు, నేను ఆత్మ యొక్క అనుభవాన్ని పొందాలని బయలుదేరుతున్నటువంటి సాధకుని యొక్క వైభవాన్ని చెప్పింది. కాబట్టి ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. శ్రీరామాయణంలో ఈ చారణల యొక్క విశేషం అనేక మార్లు వస్తుంది. కొంచెం ముందుకెళ్ళేటప్పటికి విద్యాధరుల దగ్గరే వచ్చేస్తుంది. అలా బయలుదేరుతున్నారు. చారణలు బయలుదేరేటటువంటి మార్గంలో వెళ్ళాలి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అంటారు మహర్షి. ఆయన బయలుదేరడానికి సిద్ధపడినటువంటి వారై మహేంద్ర పర్వత శిఖరం మీద నిలబడి మెడ ఎత్తి ఆకాశం వంక సముద్రం వంక తిన్నగా చూస్తుంటే ఎలా ఉన్నారంటేట, బాగా బలిష్టమైనటువంటి ఒక ఎద్దు బాగా ఎత్తైన ప్రదేశంలో నిలబడి చూస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారట ఆయన. అలా ఉన్నటువంటి వారు కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ అలా వర్ణింపబడ్డారు. ఏమిటి దాని యొక్క విశేషం అంటే, నందీశ్వరుడితో పోల్చారు అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. శివుని యొక్క వాహనమైనటువంటి నంది మనందరం ఎలా పుట్టామో అలాగే పుట్టాడు ఆయన కూడా. అలాగే పుట్టి నందీశ్వరుడై మహానుభావుడు. మీరు నంది ఎప్పుడూ లోకానికి పృష్ఠభాగాన్ని పెడుతుంది, దృష్టి అంతా శివలింగం మీద పెడుతుంది. కార్తీక మాసం వచ్చేటప్పటికి భక్తి ఎక్కువైపోయి నంది తోక కింద దీపాలు పెడతారు తీసుకెళ్ళి, అయినా అదేం వెనక్కి తిరగదు, కదలదు. పిడుగులు పడనివ్వండి, ఉరుములు ఉరమనివ్వండి, ఎప్పుడు శివుణ్ణే చూస్తుంటుంది తప్ప వేరొకటి చూడడం వెనక్కి తిరగడం నందీశ్వరుడికి చేత కాదు. ఎప్పుడూ శివుణ్ణే చూస్తూ రమించిపోయేటటువంటి స్వరూపం ఉన్నటువంటి నంది ఎటువంటిదో, యోగదృష్టితో సీతమ్మ 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 తప్ప సీతమ్మ కానిది తనకక్కర్లేదని నయ్యితి 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 అని ఆత్మ అనుభవంలోకి వచ్చే వరకు విడిచిపెడుతూ వెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన యోగిగా మారగలిగినటువంటి సాధకుడిగా ప్రారంభమవుతున్న హనుమ యొక్క అద్భుత విశేషాన్ని ఆవిష్కరించడానికి నందీశ్వరుడితో ఉపమానం చెప్పారు మహర్షి. అందుకని నంది ఎలా నిలబడతాడో, వృషభం ఎలా నిలబడుతుందో అలా నిలబడి ఉన్నారు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. అసలు ఆ శ్లోకం ప్రారంభమే దుష్కరం, ఈ పని ఎవరు చెయ్యలేరు, అసలు ఆ సంకల్పమే చెయ్యరు ఎవరు. రావణాసురుడి పేరు చెప్తే భయం,
గోదావరి నది అంతటిది మాట్లాడలేదు. రాముడు అరణ్యకాండలో ఎలుగెత్తి ఎరిచి నా భార్యను ఎవరపహరించారంటే గోదావరి చెప్పలేదు. కారణం రావణాసురుడు వచ్చి తనని ఇంకింపచేస్తాడని భయపడింది. నదులు సమస్త భూతములు భయపడ్డాయి. రాముడి శోకాన్ని చూసి తట్టుకోలేక మృగములు మాత్రం దక్షిణ దిక్కుకి చూపిస్తూ పరిగెత్తాయి. కాబట్టి అన్ని భూతములను భయపెట్టగలిగినటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచనలంకా పట్టణంలోకి తానొక్కడే ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి రావాలనేటటువంటి దృష్టితో బయలుదేరుతున్నటువంటి హనుమ యొక్క దృష్టి కాంచనలంకలోకి ప్రవేశించినప్పటికీ కూడా ఎప్పుడూ సీతమ్మ కొరకు సీతమ్మను దర్శించాలనేటటువంటి జిజ్ఞాసయందు ఉంటుంది తప్ప ఏ ఇతర విషయములందు ఆకర్షితుడై నిలబడనేటటువంటి విషయాన్ని ఆవిష్కరించడానికి మహర్షి ఎత్తుకున్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. కాబట్టి నందీశ్వరుడిగా నిలబడి ఉన్నారు ఆ పర్వత శిఖరం మీద. అసలు అటువంటి కార్యాన్ని సంకల్పం చేసేవాడు లేడు, ఎగురుతాననేవాడు లేడు. అటువంటి స్థితిలో ఆయన నిలబడ్డారు. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవంపతిరివాబభౌ అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ధీర సలిలకల్పేషు విచచార యథాసుఖం అంటారు. ధీర అంటే బుద్ధిమంతుడు అని ఒక అర్థం, ధీర అంటే ధైర్యశాలి అని ఒక అర్థం. దేనికి ధైర్యం ఉండాలి అంటే బాహ్యమనందున్నదాన్ని కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట వెతికితే దొరికేది కాదు, లంకలోకి వెళ్ళాలి, ఈ శరీరం లోపలికి ప్రయాణం చెయ్యాలి. ఈ కళ్ళు తెరిస్తే ఇంద్రియాలు బయటకెడతాయి, ఈ కళ్ళు మూసి లోపలికి ప్రయాణం చెయ్యడం రావాలి. బయటికి అడుగులేయడం అందరికీ వచ్చు, లోపలికి ధ్యానంలో అడుగులు వేసి ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జిత లోపల ఉన్నటువంటి ఆ పరదేవతా స్వరూప దర్శనమే సీతా దర్శనం. అంటే ఆత్మ యొక్క అనుభవాన్ని పొందడానికి లోపలికి వెళ్ళేటటువంటి యోగిగా వెడుతున్నారే అది ధీర కాదు. మహాబలశాలి అయి అదిగో ఆ పర్వతం నుంచి ఎగిరి లంకాపట్టణంలోకి వెళ్ళినప్పుడు ఎన్ని కోట్ల మంది వానరులు చుట్టుముట్టినా చంపేస్తానని హరిప్రవీర పరవీర హంత అంటూ వెడుతున్నారే అది ఆయన బలం. అందుకని ధీర మహాబుద్ధిమంతుడు. అన్ని వేళలా అతిశయంతో ప్రవర్తించేటటువంటి వారు కాదు. ఎక్కడ వంగి ఉండాలో తెలుసు, ఎక్కడ వినయంగా ఉండాలో తెలుసు, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలుసు, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసు. అంతటి మహానుభావుడు నవవ్యాకరణ పండితుడు, అంతటి వినయశీలి, అంతటి గురుభక్తి తత్పరుడైనటువంటి వారు. అటువంటి హనుమ బయలుదేరుతున్నారు. అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ధీరశల్యకల్పేషు విచచార యథాసుఖం. అక్కడ పచ్చగడ్డి చక్కగా ఏదో ఒక పరుపు వీసినట్లుగా పెరిగి ఉంది. ఆ పెరిగినటువంటి పచ్చగడ్డి మీద నిర్భయంగా ధైర్యంతో తిరుగుతున్నారట. పచ్చగడ్డి మీద తిరగడానికి ధైర్యం ఎందుకండి? పచ్చగడ్డి మీద తిరగడానికి ధైర్యం అని కాదు దాని అర్థం. పచ్చగడ్డి అనేటప్పటికీ చల్లగా మెత్తగా హాయిగా పాదములకు స్పర్శనిచ్చి మనస్సుకు సుఖానుభూతిని ఇవ్వగలిగినది. శరీరంతో ఉన్న ఎవరైనా కోరుకునేది ఏది అంటే ఇంద్రియముల చేత సుఖాలని అనుభవించాలనుకుంటారు. ఈ సుఖములు నాకు అక్కర్లేదని చెప్పి సుఖాల్ని పక్కన పెట్టి ఎంత కష్టమైనా ఇలాగే ఆసనంలో కూర్చుంటాను, కూర్చుని నా శరీరము ఖేదపడిపోతున్నా నాకు తెలియని స్థితికి చేరుకుంటానని కూర్చున్నవాడు ఉన్నాడే వాడు యోగి. పాతాళలింగం దగ్గరికి వెళ్ళి అరుణాచలంలో వెనకాతల కూర్చుంటే ఎవ్వరూ ఆ రోజుల్లో కనీసం ఆ గుహలోకి కూడా వెళ్ళని రోజులలో పాతాళలింగం వెనక కూర్చుని తపస్సు చేస్తుంటే ఆయన తొడల కిందకి తేళ్లు జెర్రులు చేరిపోయి కొరుక్కు తినేస్తుంటే నెత్తురు కాల్వలు కట్టి ప్రవహించి అట్టలు కట్టేస్తే తన తొడలు తేళ్లు జెర్రిలు కొరికేశాయని కూడా తెలియకుండా అంతర్ముఖత్వమునందు ఆనందం పొందినటువంటి భగవాన్ రమణుల యొక్క స్థితి ఏదుందో అటువంటి స్థితిలో హనుమ ఉన్నారు. అంటే ఆయన దృష్టి కేవలము సీతమ్మ మీద ఉంది తప్ప, ఆమె దర్శనమునందున్నది తప్ప శరీరమునకు బాహ్యమునందు కలిగేటటువంటి సుఖమును గురించినటువంటి విచారణ లేదు. ఖేదమే కలగని ఆయనకి బెంగలేదు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరుడు భజగోవిందంలో. అలా ఆయన అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ధీరశలిలకల్పేషు విచచార యథాసుఖం. ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. బయలుదేరే ముందు నమస్కారం చేస్తున్నారు. ఏదైనా కార్యాన్ని ప్రారంభం చేసే ముందు నమస్కారం చేసి ప్రారంభం చెయ్యడం అనేటటువంటిది ఆర్ష జాతి ఎందు ప్రాథమికమైనటువంటి మౌలికమైన విషయం. ఎందుచేత అంటే నమస్కారము అనేటటువంటి దానికి రెండు చేతులు ఇలా కలిపి ఇలా శిరస్సు ఉంచుతారు. అంటే 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 11వదైనటువంటి బుద్ధి, ఈ 11ంటిని మీ యందు న్యాసము చేశాను, మీరు రక్షకులై నన్ను సర్వదా నీడలా కాపాడుతూ ఉండాలని ఈ మాంసనేత్రమునకు కనపడని భగవత్ శక్తిని తనకి అనుకూలంగా వినయంతో మలచుకునేటటువంటి ప్రక్రియకి నమస్కారం అని పేరు. అది వినయాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ వినయం ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే మొట్టమొదట గురువు గారి పేరు చెప్పేటప్పటికి వంగిపోవాలి. గురువు అన్న పేరు వినపడితే ఎవడు వంగిపోతాడో, గురువు కన్నా గొప్పది లోకంలో లేదని, తాను లఘువు, గురువు ముందు తాను చిన్నవాడినని ఎవరు నిలబడ్డాడో వాడు మహనీయుడు. ఏ కార్యం ప్రారంభించండి శ్రీ గురుభ్యో నమః అని ప్రారంభిస్తాం. ఏ కార్యం పూర్తి చేయండి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. ఆచార్యులందరికీ నమస్కారం, గురువులందరికీ నమస్కారం. ఆచార్య అన్న మాటకు అర్థం ఏంటంటే ఆచరించి చూపువాడు అని.
కాబట్టి అటువంటి పూర్వాచార్యులకు నమస్కారం అని చెప్పి నమస్కరించి పూర్తి చేస్తాం. కాబట్టి శ్రీ గురుభ్యో నమః అనాలి. ఆ మాట అంటున్నారు. లోకానికి సంప్రదాయం నేర్పేటటువంటి కాండ సుందరకాండ, ఉపాసన కాండ. అందుకే మొట్టమొదట నమస్కారంలోనే ఎవరికి నమస్కారం చేశారు అంటే సూర్యాయ, సూర్యుడు హనుమకి గురువు. అందరూ లోకంలో పాఠం నేర్చుకుంటారు. శిష్యుని యొక్క బలహీనతని గుర్తెరిగి గురువు కిందకి దిగొస్తాడు. అలా కిందకి దిగి రాకుండా తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి పాఠం చెప్పడం తప్ప కిందకి దిగొస్తే లోకాలు తల్లడిల్లిపోతాయి. సూర్యుడి విషయంలో ఓ 4 రోజులు నేను అటు ఇటు వెళ్లకుండా నీకు పాఠం చెప్తానో హనుమ అంటే కుదరదు, లోకాలు ప్రకాశించవు. అటువంటి వారి దగ్గర పాఠం నేర్చుకోవాలి హనుమ. ప్రాతకాలంలో ఉదయాద్రి నుంచి సూర్యుడు బయలుదేరాడు అనుకోండి. సూర్యుడు బయలుదేరినప్పుడు ఆయన పక్కన కూర్చుని వినకూడదు, గురువుగారితో సమానంగా ఉండకూడదు, గురువుగారికి పృష్ఠభాగం కనపడకూడదు. కాబట్టి గురువుగారి దగ్గర పాఠం విందామంటే బాలసూర్యుడిగా ఉన్నవాడు తర్వాత పైకి వస్తున్న కొద్దీ శక్తి పుంజేసుకుంటాడు. అసలు దగ్గరగా నిలబడలేరు. రథచక్రముల యొక్క సవ్వడి నిరాధారమైన ఆకాశంలో వెళ్ళిపోతుంటుంది ఆ రథం. అక్కడ ఆ రథం ఎంత వేగంగా వెడుతుందో ఆ వేగానికి అనుగుణంగా గురువుగారి వంక చూస్తూ నమస్కారం పెడుతూ ఆ వేగానికి అనుగుణంగా వెనక్కి నడుస్తూ పాఠం వినాలి, గురువుకి పృష్ఠభాగం చూపించకుండా. అలా నడిచి పాఠం నేర్చుకున్నారు హనుమ. అందుకే లోకంలో శిష్యులందరూ వేరు, హనుమ ఒక్కరు వేరు. మహానుభావుడు హనుమకి సూర్యనారాయణమూర్తి పేరు చెప్తే పరవశం. ఆయనకి సాక్షాత్తు గురువు, లోకానికి మార్గం చెప్తున్నారు. అందుకే సూర్యాయ మొదటి నమస్కారం సూర్యుడికి. మహేంద్రాయ, మహేంద్ర శబ్దం చేత ఈ లోకములకన్నిటికీ పరిపాలకుడు. ఎవరు పరిపాలనాంశ ఎందున్నారో వారికి నమస్కారం చేయడం విధేయత. ఒక అధికారి ఉంటాడు, అధికారి ఎందు విష్ణువాంశ ఉంటుంది. నా విష్ణు పృథివీపతి. ఎప్పుడు అధికారిని చూసినా నువ్వు రోజు ఆరాధిస్తున్న విష్ణువే ఆ స్థానంలో ఉన్నారు. త్రికరణ శుద్ధిగా నమస్కారం చెయ్యాలి, అది సంస్కారం. అందుకే మహేంద్రాయ, లోకములను పరిపాలించేటటువంటి మహేంద్రుని యొక్క అనుగ్రహము నాకు కలుగుగాక, ఆయన ప్రతిబంధకములను కల్పించకుండుగాక. నేను సూర్యాయ మహేంద్రాయ పవనాయ, తండ్రికి నమస్కరించాలి. మయస్కరాయ చ అంటుంది ఎదుర్వేదం. ఈ లోకంలో సమస్త సుఖాలు కొడుకుకి కల్పించాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే తండ్రి ఒక్కడే. తండ్రి ప్రత్యక్షమైనటువంటి దైవం. అందుకే జాంబవంతుడు చెప్తాడు, నువ్వు చిన్నతనంలో పుట్టగానే సూర్యుని వంక ప్రయాణం చేసి సూర్యుడు ఎర్రగా ప్రకాశిస్తుంటే పంటనుకుని తినబోతే సూర్యుడు నిన్ను చిన్నపిల్లవాడివని క్షమించినా అటుగా వస్తున్నటువంటి దేవేంద్రుడు నీ ఉద్ధతి చూచి వజ్రాయుధం పెట్టి కొడితే నీ ఎడమ దవడ విరిగి కింద పడిపోతే విరిగినటువంటి దవడలు కలిగినటువంటి వాడివి కాబట్టి హనుమాని పేరు పెడితే నీకు కలిగినటువంటి ఖేదాన్ని చూసి విచలితుడైనటువంటి నీ తండ్రి వాయువు లోకమునందు అన్ని ప్రాణులలోకి ప్రవేశించి కదలడం ఆపేశాడు. కాష్టభూతమిదం జగత్ అన్నారు ఉత్తరాఖండలో. లోపల వాయువు తిరగకపోతే శరీరం కర్రలా అయిపోతుంది, అందుకే శవం కర్రలా నిలబడిపోతుంది. అటువంటి వాయువు అంత కష్టాన్ని లోకానికి కల్పిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకెళ్ళారు. పరిగెత్తుకెళ్ళి నీ బిడ్డకి నేను మళ్ళీ ఆయుర్దాయం ఇస్తున్నాను, బ్రహ్మాస్త్రం చేత కూడా బంధింపబడన్నారు. మిగిలిన దేవతలందరూ కూడా అటువంటి వరాలు ఇచ్చారు. మయస్కరాయచ, తండ్రి తాను కష్టపడైనా సరే కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అటువంటి తండ్రి కనుక తండ్రికి నమస్కారం చెయ్యకుండా ఏది చెయ్యకూడదు. అందుకే సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే. స్వయంభువే అన్న మాటకు అర్థం చతుర్ముఖ బ్రహ్మగారు కూడా. స్వయంభూడైనటువంటి బ్రహ్మగారికి నమస్కారం. ఎందుకని ఒకనాడు తనకి మళ్ళీ తిరిగి ఆయుర్దాయాన్ని ఇచ్చి బ్రహ్మాస్త్రం చేత కూడా నీవు బంధింపబడమనేటటువంటి వరాన్ని ఇచ్చి ఇంత శక్తిని కల్పించినటువంటి బ్రహ్మగారికి నమస్కారం. కాబట్టి స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకారగమనేమతిం. సమస్త భూతములకు నమస్కారం. ఈ సమస్త భూతములు నా యొక్క ప్రయాణమనందు సీతాన్వేషణమనందు సీతమ్మ తల్లి దర్శనమనందు నాకు అనుకూలించుగాక. అన్నిటి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నారు పరమ వినయంతో. ఇంతటి బలవంతుణ్ణని అహంకరించారు. సంప్రదాయం లోకానికి నేర్పాలి. అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే. ఆయన బయలుదేరే ముందు వెడుతున్నటువంటి ప్రయాణం దక్షిణ దిక్కుకి. కాబట్టి దక్షిణ దిక్కుకి వెడుతూ దక్షిణ దిక్కుని చూస్తూ నిలబడ్డారు. ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలో తప్ప దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యకూడదు. కాబట్టి దక్షిణానికి ప్రయాణం చేస్తున్న తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు. సాధకుడు తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యడం అతని యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది. ఆ తూర్పు దిక్కున సూర్యభగవానుడు ఉదయిస్తూ ఉంటాడు. ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానుడి యొక్క కిరణములు తాకినంత మాత్రం చేత హృదయ పద్మములు వికసిస్తాయి. వికసించి పరమ వినయంతో ఈ రెండు చేతులు కమలములలా ముడుచుకుంటాయి. అందుకే తిక్కన గారు మహాభారతం చేస్తూ విరాట పర్వంలో అంటాడు, నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల జనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభళంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. అందరి యొక్క హృదయాలకి చైతన్యాన్ని సంతోషాన్ని ఇచ్చి వికసించేటట్టుగా చేసి రెండు చేతులు ఇలా ముకిడించుకుని నమస్కరించేటట్టుగా చెయ్యగలిగినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మూలకంద స్వరూపమైనటువంటి ఆ ప్రభాకరుడు ఉదయిస్తుండగా
నమస్కరించాలి. అందుకే తూర్పు దిక్కుకి తిరిగి నమస్కరించాలనేటటువంటి సంప్రదాయాన్ని ఆవిష్కరించడానికి అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయత్మయోనయే తతో హి వృతే గంతుం దక్షిణాం దిశం పెద్ద శరీరాన్ని పెంచుతున్నారు. ఆ పెద్ద శరీరాన్ని పెంచి ఆ పర్వత శిఖరముల మీద నిలబడి ఇక ఎగరడం కోసమని ఆ పాదములను గట్టిగా భూమికి తొక్కిపెట్టి ఆ వీర్యాన్ని తేజస్సుని ఆయన పొందుతుంటే చాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పవశాతయత్ గిరిణా పిడ్యమానేన పిడ్యమానాని పర్వత గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై.